ఏంటి బ్యాక్‌గ్రౌండ్ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? నాన్న ఏంటి? యాక్చువల్‌గా మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి ఫార్మర్సే సార్. ఓకే. నాన్నైతే లేరు. ఇంకా ఓకే. అన్న వాళ్ళు కాంపిటీటివ్ ప్రిపేర్ అవుతున్నారు. నేను ఇక్కడ పీజీ చేస్తాను ఎంఏ ఇంగ్లీష్. ఓకే. ఇంకా నాది 2023లో పీజీ సెట్ రాసాను సార్. ఆ ఓకే. పీజీ సెట్‌లో నాకు గైడెన్స్ తెలీదు. ఎలాగా అంటే ఫస్ట్ టైమ్ అనమాట. ఓకే. పీజీ సెట్‌లో రావాలి, ర్యాంక్ ఎంతొస్తది, తర్వాత మార్క్స్ వస్తాయి, ఎక్కడ మేము వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలి, ఇవన్నీ మాకు తెలీదు. అలా చేస్తూ ఉన్నప్పుడు యూట్యూబ్‌లో నేను చెక్ చేస్తూ ఉన్నాను. ఏదైనా దొరుకుతుందా? ఏదైనా ఛానెల్ దొరుకుతుందా అని. సో, అలా సెర్చ్ చేస్తున్నప్పుడు సడెన్‌గా ఆర్‌కేఎంపీ లైఫ్ సైన్స్ ట్యుటోరియల్స్ కనిపించింది. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఇది సైన్స్ సంబంధించే గదా! అయినా మాకు గైడెన్స్ ఇస్తారో, ఇవ్వరో, ఎలాగుంటదో అని అనుకున్నాను. ఓకే. కానీ సరే పోయి చూద్దామని జెప్పేసి మీ వీడియోస్ లైన్ టు లైన్ అప్ టు పీజీ సెట్ కౌన్సెలింగ్ డేట్స్ నుంచి వెబ్ కౌన్సెలింగ్ వరకు కౌన్సెలింగ్ ప్రాసెస్ మొత్తం వీడియో వీడియో నేను చూసాను సార్. ఓకే. అప్పుడు నాకు మంచి అనిపించింది, ఆహా! ఇంత డీటెయిల్‌గా చెప్పేవాళ్ళు గూడా ఉన్నారా? సో, చాలా యూట్యూబ్ ఛానెల్‌లు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. కానీ అది కొద్ది వరకే. అంటే చూస్తారో చూడరో అని. కానీ మీరు అలా కాదు సార్. అలాగ చూడడం వల్ల నేను ఏం చేశానంటే వెబ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎలా జరుపుకోవాలో అన్నీ తెలుసుకున్నాను. తర్వాత మీది కిందనే టెలిగ్రామ్ ఛానెల్ ఇచ్చారు. లింక్ ఇచ్చారు. ఆ లింక్‌లో నేను జాయిన్ అయిన తర్వాత ప్రతి డౌట్ క్లారిఫికేషన్ అనేది కేవలం అది మీ వల్లే జరిగింది. ఇది చాలామంది అనుకుంటారు అంటే ఏదో వాళ్ళ ప్రౌడ్‌నెస్ కోసం చెప్తున్నారు అనుకుంటారు కానీ, అది రియల్‌గా మేము ఎక్స్‌పీరియన్స్ చేసాం సార్ చాలా సార్లు. అంటే ప్రతి చిన్నది క్వెషన్‌కి ఏదైనా గానీ ఆ డౌట్స్ ఎందుకంటే గ్రూప్‌లో దాదాపుగా